ఇది ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది భాష్యకారుల సన్నిధి అని. సరే, అందుచేత అంత పరమపావనమైన కొండ కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి? మారు రూపాలలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు వీళ్ళందరూ ముక్కులు మూసుకున్నారట మాధవుడు వస్తుంటే. ఆయన చేసిన పాపరాశి చేత ఆ పాపముల ఫలితము పైకి దుర్వాసన కింద కొడుతోంది. ఈయన వెంకటాచలం యొక్క కొండ మీదకొచ్చాడు. రాగానే వెంకటాచలం మీద ఇలా పాదం పెట్టాడంతే. అందుకే దానికి ఇంకొక పేరు లేదు. తెలియక వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు వెంకటాచలము అని దీర్ఘం తీసేస్తూ ఉంటారు. అసలు అందులో ఉన్న ఫలితం అంతా దీర్ఘంలోనే ఉంది. వేం కటతే, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత. వేం అంటే పాపం, కటతే అంటే తీసేయడం. ఏ కొండ మీద మీరు వెళ్ళి కాలు పెట్టినంత మాత్రం చేత మీరు ఏ తపస్సు చేయకపోయినా అప్పటి వరకు మీ శరీరమునకు పట్టిన సమస్త పాప రాశి ధ్వంసము చేయబడుతుందో అటువంటి శక్తి కలిగిన కొండకి వెంకటాచలం అని పేరు. ఆ వెంకటాచలమిత్యేవ నామదేవ స్తదాజగుహు అన్నారు. అందుకని ఆ పర్వతానికి మేము ఇంకొక పేరు పెట్టలేదు, దాన్ని వెంకటాచలము అనే పిలిచాం. అంత శక్తిని ఇచ్చినవాడు ఆ పైన కూర్చున్నాడు కనుక ఆయన పేరు వెంకటేశ్వరుడు. వేం పాపమును కటతి తీయగలిగినటువంటి ఈశ్వరుడు సర్వజగన్నియామకుడు లోపలున్నాడు. అంత శక్తి ఉన్నవాడు లోపలున్నాడని మీరు గుర్తుపట్టడానికే ఆలయం బయట శంఖనిధి పద్మనిధి ఉంటారు. అంటే ఈ బ్రహ్మాండములో ఎంత ఐశ్వర్యం ఉందని మీరు ఊహించగలరో అంతటి ఐశ్వర్యము తన స్వాధీనమునందున్నవాడు. అందుకని రాజద్వారానికి అటు ఇటు శంఖనిధి పద్మనిధి ఒకేలా ఉండేటటువంటి మూర్తులు ఉంటాయి. సరే, అదిగో అటువంటి వెంకటాచలం కొండ మీదికి వెళ్ళగానే ఆయనకున్నటువంటి పాపరాశి ధ్వంసమైపోయి మళ్ళీ యథాస్థితిని పొందాడు. పొందగానే చిత్రం ఏమిటంటే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై నువ్వింత తెగింపుతో ఈనాడు భయానికి వశుడువు కాకుండా వెంకటాచలం కొండ మీదకి వచ్చావు. అందుకే వెంకటాచలం కొండ ఎక్కడమే జీవితానికి అదృష్టం. తలనీలాలు ఇంకో చోట ఇవ్వకూడదా? తెలిసి ఇవ్వండి, తెలియక ఇవ్వండి. ఆంధ్రదేశంలో 199 కుటుంబాలలో తలనీలాలు పుట్టు వెంట్రుకలు అని పుట్టగానే ఉన్న వెంట్రుకల్ని తీసుకెళ్లి వెంకటాచలంలో వదిలేస్తారు. మీరు చూడండి, పిల్లలు ఏడుస్తుంటారు. ఆ పిల్లాన్ని బలవంతంగా ఒళ్ళో కూర్చోపెట్టేసుకుంటే చక్కగా చిన్న ఆనపకాయని గీసేసినట్టు గీసేస్తారు వాళ్ళు. గీసేస్తే ఆ బోడిగుండుతో పిల్లలకు చిన్న తిలకం పెట్టి వాళ్ళకో గౌనేసో చిన్న ప్యాంటేసో తీసుకొస్తారు. ఎంత ముచ్చటగా ఉంటారో పిల్లలందరూ. ఇది ఎక్కడిదో తెలుసా అండి? అజ్ఞానం. అమ్మ కడుపులో తాను పడుకుని ఉన్నప్పుడు తలకిందులుగా పడుకుంటాడు. ఇది గీతలో చెప్పారు భాగవతంలో. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. తలకిందులుగా అమ్మ కడుపులో పడుకుంటే అమ్మ తిన్న ఆహారంలోని బలమే నాభిగొట్టం ద్వారా తలలోకి రావాలి. అమ్మ ఒకనాడు జిహ్వచాపల్యంతో తాను తినకూడనటువంటి పదార్థాల్ని తింటుంది. తింటే ఆ వేడి వాతం తనలోకి ప్రసరిస్తాయి. గాఢాంధకారం, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి సప్త ధాతువులు లోపల ఏర్పడతాయి. 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 7 కంఠము, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరం అనేటటువంటి 8 భాగాలు ఏర్పడతాయి. వీటితో పాటుగా 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు వస్తాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు లోపల ప్రవేశిస్తాయి. ఇన్ని లోపలికి ప్రవేశించిన తరువాత తను కాళ్ళు కదపడానికి ఉండదు, చేతులు కదపడానికి ఉండదు. అందుకే గర్భస్థ నరకం అంటారు. ఆనాడు ఒకరితో చెప్పుకోవడానికి ఉండదు. ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు. రైలెక్కి కాస్త పొడుగ్గా ఉన్నవాడు కాళ్ళు జాపుకోవడానికి అవకాశం లేకపోతేనే తిమ్మిరెక్కిపోతుంది. అలాంటిది అమ్మ కడుపులో తిరగబడి అలా పడుకుని ఉంటే ఆనాడు వీడు సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. తండ్రి, ఇలా నువ్వు నాకు ఎన్ని జన్మలు ఇచ్చావో, ఎన్ని ఉపాధులు ఇచ్చావో. బయటికి వెళ్ళాను, మళ్ళీ సంసారం పట్టుకుంది. మళ్ళీ సంసారంలో తిరిగాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారి. మళ్ళీ విడిచిపెట్టేశాను, మళ్ళీ సంసారంలో ప్రవేశించేశాను. ఇంకొక్కసారి నన్ను బయటికి తోశావా, ఈసారి నీ పాదాలు పట్టుకుంటానంటాడు.
అనగానే స్వామి ప్రసూతి వాయువై బయటికి తోస్తారు. అందుకే ప్రసవం అనే పేరు దానికి. ప్రసూతి వాయువై ఎంత జాగ్రత్తగా తోస్తాడో తెలుసా అండి మహానుభావుడు. తల బయటికి రావాలి, కాళ్ళు చివర బయటికి రావాలి. ఆ బయటికి వచ్చేటప్పుడు అమ్మకి దుఃఖం కలగ, అమ్మ మరణించకూడదు. అమ్మ మరణిస్తే శిశువు నిలబడడానికి ఆస్కారం ఉండదు. మరణ సదృశమైన వేదన కల్పించి అమ్మ కడుపులోంచి తాను పైకొస్తాడు. వస్తే పైకి రాగానే శఠమనే వాయువు పట్టేస్తుంది తలకాయ. పట్టేయగానే మరిచిపోతాడు. పూర్వజన్మ జ్ఞానం అంతా విస్మృతి పొందుతుంది. అందుకే మళ్ళీ విడితే శఠారి పెట్టండి, శఠారి పెట్టండి అంటారు. ఆ శఠమునకు అరి శఠారి. స్వామి పాదుకలు తల మీద పెట్టండి అంటారు. తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మళ్ళీ జ్ఞాపకం వస్తుంది ఆ పాదుకలు పెట్టించుకుంటే. అందుకే గర్భాలయం లోపలికే తప్ప బయటికి ఎగ్జిట్ గేటు గర్భాలయం వెనక గోడలోంచి పెట్టరు. ఇలా విడితే పృష్ఠభాగం చూపించకుండా ఎలా వెళ్ళావో అలాగే వెనక్కి అడుగులు వేసుకుని బయటికి రా అంటారు. అంటే ఒకసారి వెళ్ళింది ఆయనలో చేరిపోవడానికే తప్ప ఆయన్ని దాటి వెళ్ళిపోవడానికి నీకు ఇంకేం లేదు. ఆయనలో కలవడమే జన్మ యొక్క సార్థకత. కానీ అది మరిచిపోయింది. ఈ రహస్యం అమ్మ ఎక్కడ చెప్తుందో తెలుసా అండి? లతా మంగేష్కర్ అవనివ్వండి, ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు అవనివ్వండి, లేకపోతే ఎంత పెద్ద విదుషీమణి అవనివ్వండి, ఎంత గాయని కానివ్వండి, అమ్మ పాడే జోలపాట అంటే ఒక్కటే జోలపాట. ఏమిటా జోలపాట? ఉయ్యాల్లో పడుకోబెడుతుంది, ఉయ్యాల ఊపుతుంది. పిల్లాన్ని తొట్లో పెట్టామనో అదొక పెద్ద సంబరం. తొట్లో పెట్టి ఊపుతారు. ఊపితే ఆ ఉయ్యాల అటు ఇటు ఊగుతుంది. ఊగితే అమ్మ అంటుంది, వీడు ఏడుపు మానేస్తాడు ఉయ్యాల్లో పట్టుకోగానే. అలా ఏడుపాపిన పిల్లాన్ని చూసి అలరరా హాయి అంటుంది. ఓరి నీ అసాధ్యం కోలా, ఇది నీకు అలవాటు పడిపోయిందిరా. ఇక్కడ పుడతావు, అక్కడ చస్తావు. ఏం ప్రయాణం చేసావు? గానుగెద్దెక్కిన వాడు కాశీ వెళ్ళలేనట్టు ఉయ్యాల ఎక్కి ఊగినవాడు పొద్దున్నుంచి సాయంకాలం వరకు ప్రయాణంలోనే ఉన్నాడు, ఊగుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. నువ్వు ఇలా శరీరం తీసుకుని వస్తూనే ఉన్నావు, వెళ్ళిపోతూనే ఉన్నావు. నువ్వు ఒక్క మెట్టు ఎక్కింది లేదురా. లోపల స్వామికి ప్రమాణం చేసావు, బయటికి వచ్చావు, వస్తూనే అజ్ఞానం వెంట తెచ్చేసుకున్నావు. ఉయ్యాల ఎక్కావు, మళ్ళీ మొదలెట్టావు సంతోషం సంతోషం అని. ఇదిగో మళ్ళీ నీకు మొదలు. అక్కడ పుడతావు, ఇక్కడ చేస్తావు, ఇక్కడ చేస్తావు, అక్కడ పుడతావు. అమ్మ అలా కఠినంగా మాట్లాడకూడదు కదా. ఇంత వేదాంత జ్ఞానాన్ని అమ్మ జోలపాటలో పెట్టేశారు పెద్దవాళ్ళు. అందుకని ఆ పుట్టు వెంట్రుకల్ని మళ్ళీ పట్టినటువంటి అజ్ఞానాన్ని మన పెద్దలు ఎక్కడ తీసేస్తారు? వేం కటతే పాపం, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః. ఈ బుర్రలోకి మళ్ళీ సాంసారికమైన విషయముల యందు తాదాత్మ్యత చెంది నీ పాదముల యందు విస్మృతి లేనటువంటి జ్ఞానాన్ని భక్తిని వీడికి ఈ స్వామి అని ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులు. అందుకని పుట్టు వెంట్రుకలు తీసుకెళ్లి పరమాత్మకు అర్పిస్తారు. లేకపోతే ఆయనకి ఎందుకు ఆ పుట్టు వెంట్రుకలు? వాడిని సృష్టించిన వాడు ఆ వెంట్రుకలు ఆయన సృష్టించుకోలేడేమిటి? ఇది వెంకటాచలం యొక్క మహాత్యం అంటే. అందుకని ఆ స్వామి దగ్గరికి వెడితే దాని పేరు వెంకటాచలం. అందుకని మాధవుడు ఒక్కసారి వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళగానే ఆయన పాపం పోయింది. బ్రహ్మాది దేవతలు వచ్చి వరం ఇచ్చారు. నువ్వు ఒక్కసారి ఈ కొండ మీదకి వెళ్ళావా, అక్కడ తింత్రిణీ వృక్షం కింద పుట్ట ఉంది, చింత చెట్టు కింద. పుట్టలో శ్రీనివాసుడు ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆ స్వామికి నమస్కారం చేసి, అక్కడ స్వామి పుష్కరిణి ఉంది, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి కిందకి దిగావా, సుధర్ముడనేటటువంటి రాజుకి నువ్వు సువీరుడు అనేటటువంటి పేరుతో కొడుకువై పుడతావు. ఆకాశరాజువై పుడితే నీ కడుపున పుట్టబోయేటటువంటి కుమార్తెని రాబోవు కాలంలో వెంకటాచలపతి పరిణయం చేసుకుంటారు. పరమాత్మకి పిల్లనిచ్చినటువంటి మామగారి వైభవాన్ని పొందుతావు. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతావు. అందుకని ఇది వెంకటాచలం మీదకి రావడం అంటే ఉన్నటువంటి పుణ్యం. అందుకని మాధవ నీ జన్మ సార్థకతని పొందింది అన్నారు. ఆ పుష్కరిణిలో స్నానం చేశాడు, ఆదివరాహస్వామిని దర్శించాడు, స్వామికి నమస్కారం చేశాడంతే ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆకాశరాజు అయ్యాడు. వెంకటాచల పర్వత శిఖరమునకు ఉండేటటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించడం కోసమని, వెంకటాచలం అనే పేరుతో ఆ పర్వతం ఎందుకున్నదో మనకి చెప్పడం కోసమని ఈ ఇతిహాసాన్ని పెద్దలు పురాణంలో వ్యాస భగవానుడు భవిష్యోత్తర పురాణంలో వరాహారి పురాణములలో ఉల్లేఖించారు. అందుచేత అది వెంకటాచలం అంటే. ఆ వెంకటాచలం ఇవాళ మనం 7 కొండలుగా పిలుస్తుంటాం. అందుకే అక్కడికొచ్చి సేవించేవి ఎన్నో వస్తాయి.
ధాటీ శుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్మాధికార మహిమాధికమర్ధయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. నిజంగా సుప్రభాతం శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకో వెళ్ళి కూర్చుని మీరు మనసా దర్శనం చేస్తూ చదవండి చదవండి. ఎంత గొప్పగా ఉంటుందంటే తద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. నారదాది మునులందరూ కూడా వస్తారు తెల్లవారుజామున. బ్రహ్మగారు ఇప్పటికీ స్వామి కాళ్ళు కడుగుతారు. అందుకని రాత్రి బంగారు పాత్రలో నీళ్లుంచి తలుపులు మూస్తారు ఏకాంత సేవలో. అది సుప్రభాతం టికెట్ హోల్డర్స్కే దాన్ని తీర్థం కింద ఇస్తూ ఉంటారు. సరే, అందుచేత నారదాది మునీశ్వరులందరూ వచ్చి తమ తమ వీణలు మీటుతూ ఉంటారు. వీణలు మీటుతున్నప్పుడు ఇంద్రుడు తన దగ్గర పనిచేసేటటువంటి దేవతలకు అందరికీ కూడా ఓ కన్సెషన్ ఒకటి ఇచ్చాడు, ఒక సౌకర్యం. ఏమిటంటే మీరెవ్వరూ కంకణాలు కట్టుకోక్కర్లేదు, మీరు ఆర్జిత సేవ టికెట్లు పుచ్చుకోక్కర్లేదు, మీ అందరినీ తెల్లవారుజామున తీసుకెడతాను. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఒకసారి ప్రచ్ఛన్న రూపాలతో ఆనంద నిలయంలోకి వెళ్ళిపోదాం, సర్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని వద్దురుగాని రెండంటే అని ఇంద్రుడు రోజు దేవతల్ని తీసుకొస్తాడు. లోపలికెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వస్తారట. వచ్చిన తర్వాత ఇంద్రుడు అంటాడు, రండిరా పదండి, మీ 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 ప్లేసెస్కి పదండి, ఇంకా మీ ఆఫీసులో మీ సీట్లో పని చెయ్యాలి కదా, పదండి అంటాడు. అప్పటి వరకు వచ్చేస్తాం స్వామి, అలాగేనండి, తప్పకుండా తప్పకుండా అన్న వాళ్ళు అంటారట. వెళ్ళవా ఎవడొస్తాడు, నువ్వు వెళ్ళంటారట. అదేమిట్రో ఏకవచన ప్రయోగం చేస్తున్నావు, ఏం రానంటున్నావు, ఏమిటి నీ ధీమా అంటే వాళ్ళు అంటారట, గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాహ. నా దగ్గర పని చేస్తున్నావు కాబట్టి నీకు ప్రతిరోజు సుప్రభాత దర్శనం, నువ్వు కొలు వదిలేసావంటే నీకు దర్శనం ఉండదంటారట. అంటే వాళ్ళంటారట, పో ఎవడకు కావాలి, నువ్వు దర్శనం ఇప్పించకపోతే గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాహ. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళిపోయేటప్పుడు మెట్లెక్కి కుడి పక్కకి తిరుగుతాం, తిరిగి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి అక్కడ నిలబడి ఇలా చూడండి, ఇలా 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 ఇలాగా కెరటాలు వెడుతున్నట్టుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తాలూకా రూఫ్ అంతా కనపడుతూ ఉంటుంది. దాని మధ్యలో శీతాకాలంలో మంచు పొగొస్తున్నట్టుగా లోపల నుంచి ఆ వేయబడినటువంటి దీపముల యొక్క ప్రకాశం ప్రతిఫలిస్తుంటే పొగొస్తోందా అన్నట్టుగా ఆనంద నిలయ విమానం వెలిగిపోతూ దర్శనమిస్తుంది. వాళ్ళు అంటారట, ఎవడికి కావాలి నువ్వు దర్శనం ఇప్పించకపోతే, మాకు ఆ గోపురం చాలు. తద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాహ స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః. మాకు అక్కర్లేదు ఆ పదవులు, వదిలవతల మారేస్తాం, మేము ఇక్కడ కూర్చున్న గోపురాలు చూస్తూ ఉండిపోతాం అంటారట. అది వెంకటాచలం, అది ఆయన యొక్క సౌందర్యం, అది ఆ అందం పరమాత్మది. అందుచేత అదిగో అటువంటి స్వరూపం కనుక ఆ స్వామి దర్శనం చెయ్యాలంటే ఇవాళ మనం అదే కొండని, కొండకున్న పేరు ఒక్కటే కొండ, కానీ మనం దాన్ని 7 కొండల పేర్లతో పిలుస్తాం. మనకి తెలిసి 7 కొండల పేర్లే, అసలు పురాణంలో దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా అండి? అసలు దాని పేరు కనకాద్రి. కనకాద్రి అంటే చూడగలిగిన కంటితో చూడగలిగినటువంటి వాడికి ఆ కొండ బంగారు రంగులో మెరిసిపోతూ కనపడుతుంది. మనకెవ్వరికి కూడా అలా కనపడదు, ఆకుపచ్చగా చెట్లతో కనపడుతుంది. అలా కనపడుతుంది కాబట్టి దాని పేరు కనకాద్రి. కాదు కాదు, అసలు ఆ కొండ పేరు శ్రీనివాసాద్రి. శ్రీనివాసుడిగా స్వామి ఉన్నాడు అక్కడ. అక్కడ ఉన్న స్వామి ఫలితం ఇచ్చేటటువంటి వాడిగా వెంకటేశ్వరుడు, కానీ ఆయన పేరు శ్రీనివాసుడు. కానీ పక్కన మాత్రం అమ్మవారు ఉండదు, అది విచిత్రం. ఏకబేరమూర్తి అయి ఉంటారంటే పరబ్రహ్మమై శక్తియుతుడై ఉంటాడు, పక్కన అమ్మవారు ఉండక్కర్లేదు ఆయనకి. అమ్మ ఆయనతో కలిసే ఉంటుంది, లేకపోతే ఇంత పాపం ఎలా తీస్తున్నాడు? అందుకని ఏకబేరమూర్తి అయి ఉంటారు. అటువంటి స్వామి దర్శనానికి మీరు 7 కొండలుగా ఎక్కుతారు. ఏమిటవి? మొట్టమొదట ఎక్కవలసినటువంటి కొండ గరుడాద్రిని కూడా మీరు అధిరోహించిన తరువాత రావలసినటువంటిది అంజనాద్రి. అంజనాద్రి తర్వాత రావలసినది శేషాద్రి. శేషాద్రి తర్వాత రావలసినది వెంకటాద్రి. వెంకటాద్రి తర్వాత నారాయణాద్రి. 7 కొండలుగా ఎక్కుతాం. అసలు అది 7 కొండలు, 7 కొండలండంలో 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలవడంలో రహస్యం అంతా పెట్టేశారు. అందుకని ఇంకో పేరు పెట్టలా. అక్కడికి వెడితే నీకు తెలుసో తెలీదో ఇలా అను చాలంటారు. 7 కొండలవాడ వెంకటరమణ అంటారు, మనం గోవింద గోవింద అంటుంటాం. ఏమిటి 7 కొండలవాడ 7 కొండలవాడ ఎందుకు ఆ పేరు? అసలు 7 అన్న మాట చాలా మంది నోటితో పలకరు, 6 6 అంటారు. అలాంటిది 7 7 అని 7 కొండలవాడు ఎందుకు అయ్యాడు? అసలు సృష్టి రహస్యం అంతా 7లో ఉంది.
అందుకే సంగీతం నాదోపాసనమైంది. సరిగమ పద నిసాని అవరోహణ చేస్తే స్వామి నుంచి కిందకు వచ్చేస్తే అజ్ఞానంతో ఉన్నవాడు మళ్ళీ ఆరోహణ చేసి స్వామిలో కలిసిపోవాలి. అందుకే రాగాల ఆరోహణ అవరోహణ అవుతుంది. అది నాదోపాసన అవుతుంది. కాదు కాదు, మీరు ఆనంద నిలయాధీశుడిగా చూసేటటువంటి పరమాత్మని స్త్రీగా చూస్తున్నారా, పురుషుడిగా చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు? ఎవరు ఎలా చూస్తే అలా. ఆయనకేం ఇబ్బంది లేదు. ఆయనకి అసలు నామమా రూపమా మీ ఇష్టం. స్త్రీగా చూస్తారా? భుజముల మీద వరకు పడిపోయినటువంటి కేశములతో ఉంటాడు. ఇలా తిన్నగా నిటారుగా ఉండకుండా కొంచెం పక్కకి వంగి ఉంటాడు. సన్నటి నడువుతో ఉంటాడు. శుక్రవారం నాడు అభిషేకం చేయించుకుంటాడు. బాలాజీ అని అమ్మవారి పేరు పెట్టుకుంటాడు. కాదు కాదు, నాకు ఒక్క పర్ది పెద్ద జటాజూటంతో శివుడిలా కనపడాలి. ఆయనకేం బాధ? శివుడిలాగే కనపడతాడు. కాదండి, నాకు శంఖ చక్ర గదాపద్మములతో శ్రీ మహావిష్ణువుగా కనపడాలి. శంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అలా కనపడతాడు. అందుకే శాస్త్రంలో అసలు ఆ కొండకొండ పేరేమిటో తెలుసా? శ్రీశైలం. శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అసలు ఆ కొండ పేరు శ్రీశైలం. దాన్ని మనం తిరుమలై అంటున్నాం. తిరుమలై అన్నది ఎవరన్నారంటే ద్రవిడ భాష మాట్లాడే వాళ్ళు అన్నారు. తిరు అంటే శ్రీ, తిరు ఎంజి రామచంద్రన్ అంటూ ఉంటారు వాళ్ళు. తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, శ్రీశైలం. ఇక్కడో శ్రీశైలం, అక్కడో శ్రీశైలం. ఇక్కడున్న శ్రీశైలం శ్రీనివాసుడిది, అక్కడున్న శ్రీశైలం శ్రీగిరివాసుడై ఉంటాడు. ఈ ఇరువురు మొన్రాయి చేయింది అన్నారు ఆళ్వారులు. వీళ్ళు రెండుగా కనబడుతున్న వారు ఒక్కరై ఉన్నారు అన్నారు. అందుకని ఆయన మీరు చూడడంలో ఉంటుంది. మీరు ఎలా చూడండి, ఆయన ఉద్ధరిస్తాడు. మీరు చూడడం అంటూ చూస్తే చాలు, అది ఆయన కోరిక. అసలంటూ చూస్తే మీరు ఎలా ముచ్చటపడి చూస్తే అలా కనబడతాడు. ఆయనకేం బాధ? ఇది వెంకటేశ్వర స్వామి వారిలో ఉన్నటువంటి గొప్పతనం. అంతటి దయాళువైనటువంటి పరమాత్మ ఏడు కొండలగా మనం పైకెక్కడం ఎందుకు అంటే అందులో రహస్యం చెప్పారు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని 7 చక్రములు దాటాలి. దాటి సహస్రారంలో పరమశివ పర్యంక నిలయం కింద ఆనంద దర్శనం అవ్వాలి. అలా ఆనంద దర్శనాన్ని పొంది తనలో తాను రమించిపోలేకపోతున్నాడు. వీడి మనస్సు పరమాత్మ యందు నిలబెట్టలేకపోతున్నాడు కలియొక్క ప్రేరణ చేత అని పరమాత్మ సులభ సాధ్యుడై ఇవాళ 7 కొండల మీద తాను నిలబడి మనం కాళ్లతో తొక్కుతూ వెళ్ళినా, చెప్పులతో తొక్కుతూ వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఆఖరికి ఇవాల్టి రోజున కొండ మీద మల మూత్ర విసర్జన చేసినా మహానుభావుడు ఒప్పుకుంటున్నాడు. పాపరాశి పెరిగిపోతున్న కొద్దీ తనంత దయాళు అయిపోతున్నాడు. కొడుకు ఎంత అప్రయోజకుడైపోతే తండ్రి అంత బెంగ పెట్టుకున్నట్టు, వీణ్ణి రక్షించుకోవడానికి తండ్రి అంత ప్రయత్నం చేసినట్టు, ఎంతగా పాపమునందు లోకులు నిమగ్నత పొందితే అంతగా ఆయన దయ రోజు రోజుకి పెరిగిపోతుంది మహానుభావుడిది. అందుకని వెంకటాచలపతి అయ్యాడు. అది వెంకటాచలమైంది. అయితే ఈ 7 కొండలగా ఎక్కడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం వేరు. మీకు వృషాద్రి అంటే చెప్పాను. ఆ వృషభాసురుడు తపస్సు చేశాడు. వృషాద్రి కోరిన కోరికలను వర్షిస్తుంది కాబట్టి. నారాయణాద్రి, నారాయణుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడు తపస్సు చేశాడు కాబట్టి నారాయణాద్రి. పరమేశ్వరుడి యొక్క ఆ ఆనందాద్రిని, క్రీడాద్రిని గరుత్మంతుడు తీసుకొచ్చాడు కాబట్టి గరుడాద్రి. ఇలా దానికి పేర్లు వచ్చాయి. కాదు కాదు, ఈ 7 కొండల దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు లోపల పొందినటువంటి అనుభూతిని వారు చేసినటువంటి ప్రసంగంలో ఆ 7 కొండల్ని తాత్విక విచారణం చేశారు ఆయన. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి వెళ్ళారు. ఓసారి అంటే చాలా మాటలు వెళ్ళారు. వారు తిరుచానూరు గురించి ఒక ప్రసంగం చేశారు. తిరు ఈశానూరు అని ఒక ప్రసంగం చేశారు. మహాత్ముల యొక్క దర్శనం అంటే ఇలా ఉంటుంది కదా అనిపిస్తుంది మనకి. ఆయన అంటారు, మొట్టమొదట ఏ కొండ ఎక్కుతున్నారు మీరు? మీరు మొదట ఎక్కే కొండకి వృషభాద్రి అని పేరు. వృషభం అంటే ఏమిటి? వృషభం అంటే ఎద్దు. ఎద్దు ఎవరికి వాహనం? ఎద్దు పరమశివుడికి వాహనం. ఎద్దంటే నిజంగా ఎద్దా? మంత్రంలో దానికి చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః ద్వై శీర్షే సప్తహస్త సో అస్య త్రయీ భక్తః వృషభః రోరవీతి మహాదేవో మర్త్యాగం అవివేశ అని. అది చత్వారి శృంగాః, 4 కొమ్ములు.
అవే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడేటటువంటి 4 స్వరూపాలైనటువంటి శబ్దం. త్రయో అస్య పాదాః భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉంటుంది. త్రయీబద్ధ 3 చోట్ల కట్టబడుతుంది. నాభి, కంఠము, ఉదరము. త్రయీబద్ధ వృషభ, అటువంటిది సప్తహస్త, విభక్తులు 7 విభక్తులు. ఈ శబ్దము ఏదైతే ఉందో ఆ శబ్దము వేదమును సూచిస్తుంది. మనకి మన సనాతన ధర్మంలో ప్రమాణం ఏదో తెలుసా అండి? కన్ను ప్రమాణం కాదు. నీ కన్ను చూసిన దాన్ని ఏది నిర్ణయించాలి? బుద్ధి నిర్ణయించాలి. బుద్ధి అన్ని వేళలా నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పొంది ఉండదు. కొండ మీద పొగ కనపడింది అనుకోండి, మంచు అంటుంది. మంచు కనపడింది అనుకోండి, పొగ అంటుంది. దొంగ కనపడింది అనుకోండి, దొంగ అంటుంది. దొంగ కనపడ్డాడు అనుకోండి, దొంగ అంటుంది. కాదు కాదు, ఒకనాడు తాడు కనపడింది అనుకోండి, పాము అంటుంది. పాము కనపడింది అనుకోండి, త్రాడు అంటుంది. అందుచేత మీరు ఈ కంటితో చూసి ఈ బుద్ధితో నిర్ణయిస్తున్నవన్నీ కూడా ప్రమాణములా కావు. భగవత్ సంబంధమైనటువంటి విషయములో మనకి ప్రమాణము వేదమొక్కటే.